ఐపీఎల్ 2026 సీజన్‌లో ఓటమి ఎరుగని ఆర్సీబీని రాజస్థాన్ రాయల్స్ చిత్తుగా ఓడించింది. వైభవ్ సూర్యవంశీ ఊచకోతకి ధ్రువ్ జురేల్ ఎక్సలెంట్ బ్యాటింగ్ తోడవడంతో 200+ టార్గెట్‌ని రాజస్థాన్ రాయల్స్ 18th ఓవర్‌లోనే చేర్చేసి రికార్డ్‌ని క్రియేట్ చేసింది. 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్‌లో సెకండ్ టైం 15 బాల్స్ 50 సాధించి తనకెవరూ సాటి లేరని మరోసారి నిరూపించాడు. బౌలర్స్ ఎవరా అని సంబంధం లేకుండా తన ఎక్స్‌ప్లోజివ్ ఆట తీరుతో వీరబాదుడు బాది రాజస్థాన్ రాయల్స్‌ని గెలిపించాడు. వైభవ్ సూర్యవంశీ బీభత్సానికి 15 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్ అయ్యేలా కనిపించిన కృణాల్ పాండ్యా వైభవ్ని, హెడ్మయర్ని వరుస బంతుల్లో అవుట్ చేయడంతో మ్యాచ్ 18th ఓవర్ వరకు సాగింది. ఇక మ్యాచ్లోకి వెళితే వర్షం కారణంగా ఆలస్యంగా స్టార్ట్ అయిన మ్యాచ్లో ఆర్ఆర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. జోఫ్రా ఆర్చర్ తొలి బంతికే ఆర్సీబీ డేంజరస్ బ్యాట్స్మెన్ ఫిలిప్ సాల్ట్ని అవుట్ చేసి రాజస్థాన్ రాయల్స్కి సూపర్ స్టార్ట్ని అందించాడు. అయితే తర్వాత బ్యాటింగ్కి దిగిన పడిక్కల్తో కలిసి కింగ్ కోహ్లీ దూకుడుగా ఆడటంతో ఆర్సీబీ 3 ఓవర్లకే 45 పరుగులను సాధించింది. కానీ పడిక్కల్ తొందరగానే అవుట్ అవడం, మంచి ఊపు మీద ఉన్న కోహ్లీని రవి బిష్నోయ్ అవుట్ చేయడంతో ఆర్సీబీ పతనం స్టార్ట్ అయింది. కింగ్ కోహ్లీ 16 బంతుల్లోనే 7 ఫోర్లతో 32 పరుగులు సాధించాడు. ఇక తర్వాత బ్యాట్స్మెన్స్ అందరూ వరుసగా క్యూ కట్టడంతో ఆర్సీబీ 94 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ సిచ్యువేషన్లో ఆర్సీబీ కనీసం 150 మార్క్ కూడా దాటేలా కనిపించలేదు. అయితే అప్పటి వరకు కుదురుగా ఆడిన కెప్టెన్ రజత్ పాటిదార్ తర్వాత రెచ్చిపోయాడు. 4 ఫోర్లు 4 సిక్సర్లతో 40 బంతుల్లో 63 పరుగులు సాధించాడు. ఆ తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన వెంకటేష్ అయ్యర్ 15 బంతుల్లోనే 29 పరుగులు చేయడంతో ఆర్సీబీ 201 రన్స్ సాధించింది. 125 రన్స్కే 7 వికెట్లు పడిన 200 స్కోర్ని ఆర్సీబీ సాధించిందంటే అర్థం చేసుకోవచ్చు ఆ టీం బ్యాటింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉందని. బౌలింగ్లో రాజస్థాన్ రాయల్స్కి మంచి స్టార్ట్ అందించిన ఆర్చర్ 2 వికెట్లు తీసుకోగా పర్పుల్ క్యాప్ హోల్డర్ రవి బిష్నోయ్ క్రూషియల్ టైంలో 2 వికెట్లు పడగొట్టాడు. ఇక తుషార్ దేశ్పాండే ప్లేస్లో వచ్చిన బ్రిజేష్ శర్మ కూడా 2 వికెట్లు తీసి సూపర్ స్పెల్తో రాణించాడు. 202 టార్గెట్. ఆర్సీబీకి భువనేశ్వర్ కుమార్, హ్యాజిల్వుడ్ లాంటి టాప్ క్లాస్ బౌలర్స్. సో రాజస్థాన్ రాయల్స్ ఇంత భారీ స్కోర్ చేయడం కష్టమనుకున్నారు. కానీ ఓపెనర్ జైస్వాల్ తొందరగా అవుట్ అయిన మరో ఓపెనర్ ఐపీఎల్ సెన్సేషన్ 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ పెద్ద సునామీనే సృష్టించాడు. అసలు వేసే బౌలర్ ఎవరా అనే సంబంధం లేకుండా వీరబాదుడు బాధేశాడు. వైభవ్ సూర్యవంశీ బీభత్సంతో రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో పవర్ ప్లేలో 97 రన్స్ సాధించి హైయెస్ట్ రన్స్ రికార్డ్ని సాధించింది. ఇక ఓవరాల్గా ఐపీఎల్లో హైయెస్ట్ పవర్ ప్లే రికార్డులో 5th ప్లేస్ని సాధించింది. అదేవిధంగా వైభవ్ సూర్యవంశీ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి ఈ సీజన్లో సెకండ్ టైం 15 బాల్స్ 50 సాధించి రికార్డ్ క్రియేట్ చేశాడు. దాంతోపాటు ఓవరాల్ ఐపీఎల్లో ఫాస్టెస్ట్ 50 రికార్డులో 3rd పొజిషన్ని సాధించాడు. వైభవ్తో పాటు జురెల్ కూడా అగ్రెసివ్గా ఆడడంతో 37 బంతుల్లోనే 108 పార్ట్నర్షిప్ని అందించి ఓవరాల్గా ఐపీఎల్లో సెకండ్ ఫాస్టెస్ట్ 100 పార్ట్నర్షిప్తో రికార్డ్ని సాధించారు. తన బీభత్సమైన బ్యాటింగ్తో ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించిన వైభవ్ సూర్యవంశీ 26 బంతుల్లోనే 8 ఫోర్లు 7 భారీ సిక్సర్లతో 78 పరుగులు సాధించి మ్యాచ్ మొత్తాన్ని వన్ సైడెడ్ చేసి అవుట్ అయ్యాడు. తర్వాత హెడ్మయర్, కెప్టెన్ రియాన్ పరాగ్ తొందరగా అవుట్ అవడంతో ధ్రువ్ జురేల్, జడేజాతో కలిసి నిదానంగా ఆడి టార్గెట్ని 18th ఓవర్లో ఫినిష్ చేశాడు. వైభవ్తో పాటు ధ్రువ్ జురేల్ అగ్రెసివ్ బ్యాటింగ్తో 43 బంతుల్లోనే 8 ఫోర్లు 3 సిక్సర్లతో 81 రన్స్ సాధించి రాజస్థాన్ రాయల్స్ని మరో 2 ఓవర్లు మిగిలుండగానే గెలిపించాడు. అయితే వైభవ్ సూర్యవంశీ అవుట్ అవ్వకపోతే మాత్రం ఐపీఎల్ హిస్టరీలోనే క్రిస్ గేల్ మీద ఉన్న 30 బాల్ సెంచరీ రికార్డ్ని ఖచ్చితంగా బ్రేక్ చేసేవాడు. ఆర్సీబీ బౌలింగ్లో కృణాల్ పాండ్యా 4 ఓవర్లలో 30 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకోగా భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లలో 37 రన్స్ మాత్రమే ఇచ్చి పర్లేదనిపించాడు. ఏదేమైనా ఈ మ్యాచ్తో అభిమానులు పండగ చేసుకున్నారు. ఆర్సీబీ కెప్టెన్ పాటిదార్, కెప్టెన్ నాగ్, వైభవ్ సూర్యవంశీ బీభత్సంతో పాటు ధ్రువ్ జురేల్ అగ్రెసివ్ బ్యాటింగ్తో అభిమానులు అసలైన మజాని పొందారు. ఇక ఈ మ్యాచ్ విజయంతో రాజస్థాన్ రాయల్స్ ఆడిన 4 మ్యాచ్లు గెలిచి 8 పాయింట్లతో టేబుల్ టాపర్గా నిలవగా ఆర్సీబీ 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి 3rd పొజిషన్లో కొనసాగుతుంది. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ రేస్లో సూర్యవంశీ టాప్ ప్లేస్కి చేరుకోగా సెకండ్ జైస్వాల్, 3rd ప్లేస్లో జురేల్ ఉన్నారు. సో టాప్ 3లో రాజస్థాన్ రాయల్స్కి చెందిన ప్లేయర్స్ ఉండడం విశేషం. ఇక పర్పుల్ క్యాప్ రేస్లోనూ రాజస్థాన్ రాయల్స్ బౌలర్ రవి బిష్నోయ్ 9 వికెట్లతో టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్లో ఫాస్టెస్ట్ 100 ఎవర్ ఐపీఎల్ రికార్డ్ని బ్రేక్ చేస్తాడా లేదా కామెంట్ చేయండి. మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.